ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్. నైట్ ఒక అలా ఇడ్లీకి దోశలకి అలా వేసుకోపోతే ఈజీగా చేసుకోవడానికి ఇది. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం, కొన్ని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన ఒక క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, కట్ చేసిన ఒక టమాటా. ఇలా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇది గ్యాస్ బంద్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలా. వాటర్ పోసుకొని కొంచెం దోశ పిండి కంటే గట్టిగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని మనం దీన్ని దోశలా పోసుకోవాలి. దోశలాగా బాగా పలచగా రాదు, కొంచెం మందంగా వస్తుంది. ఇది ఒకవైపు కాలింది, రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇది 2 సైడ్స్ కాలిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకున్నాం. చిటితో టేస్ట్ చేస్తుంది. నేను మొన్న చేసిన మామిడికాయ తురుము పచ్చడితో టేస్ట్ చేస్తుంది. మీకు నచ్చితే ఏ చట్నీతో అయినా టేస్ట్ చేయొచ్చు. దోశ బాగుంది, చట్నీ కూడా బాగుంది. ఓకే, Like and subscribe my channel and share my channel.